ఇటువంటి సమయంలో మనకు రావడం చాలా అదృష్టం. ఇప్పుడు కొంతమంది డాక్టర్ భారతసారథి గారు లోకల్ కాదు, నాన్ లోకల్, లోకల్ నాన్ లోకల్ అనేది ఉంది. నేను కూడా నాన్ లోకలే, మా స్నేహితుడు సాయి ప్రసాద్ రెడ్డి కూడా నాన్ లోకలే. ఆయన రాంపురము కొనుక్కోండ నాది చిన్న అవుతాడు. ఆయన వచ్చి 50 అవుతాడు, నేను ఈయన 50 ఈయన లోకల్ అవుతాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ తల్లిదండ్రి కర్నూలు, వృత్తిరీత్యా వాళ్ళ ఆయన టీచర్. మరి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ వస్తుంటాడు కదా, వాళ్ళ ఆయన ట్రాన్స్ఫర్ వచ్చి చిత్తూరు పోయినాడు, అక్కడే చదివాడు, అక్కడే డాక్టర్ చేశాడు. దాదాపు 130-140 హాస్పిటల్ పెట్టాడు. అవన్నీ అనేది హాస్పిటల్ కూడా ఉంది. కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది పెద్ద ఇష్యూ కాదు. రాజకీయాల్లో మంచితనము, మరి బాగా చదువుకున్నవాడు, అనుభవస్తుడు, ఆయన ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరచడం లేదు. అవతల వ్యక్తులను కించపరిచినప్పుడు దానికి ఆయన కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆయన కూడా మాట్లాడింటారు. కానీ బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడేటప్పుడు బాగా ఆలోచన చేసి మాట్లాడతారు. అదిగాక ఇప్పుడు ఎన్నికల రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఎక్కడంటే ఎవరు కూడా మాట్లాడడానికి లేదు, అవకాశాలు లేదు. కాబట్టి మనమందరూ కూడా ఇక్కడున్న మరి అవతల సకల సమాజంలో ఉన్నారు. అది ఆవాడకు పోయినప్పుడు మాట్లాడతాం. మాక్సిమం 75% 80% ఎప్పుడు కూడా తెలుగుదేశానికి, తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది బీజేపీలో చురుకైన కార్యకర్తలు ఉన్నారు. మరి ఈ ప్రాంతం అంతా, ఈ బెల్ట్ లో అంతా బ్రహ్మాండమైన మెజార్టీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనము ఇటువంటి అవకాశాన్ని బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. జనాభాలో అధిక శాతం ఉన్న వాళ్ళు మీరందరూ, అగ్రవర్ణాలు ఇంక్లూడింగ్ నాతో మొదలుకొని సాయి ప్రసాద్ రెడ్డి వరకు గతంలో ఎమ్మెల్యేలు ఆదాయం చేసిన అందరూ కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే. రాజప్రామయ్య గారు కానీ, మరి సీతారామరెడ్డి గారు కానీ, అందరూ కూడా టీజీ తిమ్మయ్య శెట్టి గారు కానీ, ఎందుకు ఒక్కసారైనా మీరు బీసీ ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా టికెట్ ఇవ్వరు, ఏ పార్టీ కూడా ఇవ్వదు. దయచేసి మీరందరూ కంకణం కట్టుకొని మన బీసీ అభ్యర్థులు ఇద్దరిని, పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గృహ సామాజిక వర్గాన్ని చెప్పిన వ్యక్తి, మరి ఎమ్మెల్యే అభ్యర్థి మన వాల్మీకి సోదరుడు. దయచేసి ఇక్కడున్న అన్ని పార్టీల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరులు ఆలోచించండి. మీ ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే పెద్ద ఓటింగ్ శాతం మీకుంది. తర్వాత ఎస్సీలు, మైనార్టీలు ఉన్నారు. ఓసీలు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ఈ ఆదాయంలో ఓసీలు ఎంతమంది ఉన్నారు? మరి బీసీ, ఎస్సీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఆలోచన చెయ్యరు? ఒక్కసారి చూపించండి. తర్వాత మీరు అనుకుంటే బ్రహ్మరూపం పెడతారు. నేను ఎందుకు మళ్ళీ కూడా తగ్గించుకొని ఎందుకు మాట్లాడతాను అన్నది ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు గెలిపించుకుంటే ఈ 2 రోజుల్లో మన నియోజకవర్గానికి మరో కొత్తగా వచ్చే ఎమ్మెల్యే ఎవరొచ్చా 10 ఉండదు. ఆయన కెపాసిటీ 1000 కోట్లు ఖచ్చితంగా సెంట్రల్ నిధులు తెచ్చి అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి ఆయనకు అవకాశం అవుతుంది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించండి. మన ఆదాయ నియోజకవర్గాలు బ్రహ్మాండంగా అభివృద్ధి కావాలంటే మనమందరం కూడా సాక్రిఫైస్ చేసి పార్టీఆర్ని గెలిపించుకుందాం. ఆయన గెలిపించుకున్న తర్వాత ఆయన చెయ్యకపోతే ఆయన నిలబెట్టారు మీ గురించి ప్రచారం చేశాం. మీరు చేయకపోతే ఎక్కువ అది నిలదీద్దాం. ఈ వేదికలు ఉన్న ప్రతి ఒక్కరు మీరందరూ కూడా అది నిలదీద్దాం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత శాసనసభ్యులుగా ఇక్కడే ఉంటాడు. ఆయనకి ఇక్కడ పార్టీ ఉన్నాయి, ఇల్లు కూడా కట్టించుకుంటాడు. ఆయన లోకల్ అయిపోతాడు. నా లోకల్ సమస్య కాదు. ఇప్పుడు
ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటి వరకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అవన్నీ కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు ఏం లేదు. ఆ విషయం ఆయన కూలకోసంగా చెప్తారు. ప్రతి ఒక్కటి తరంలో ఏ డెవలప్మెంట్ చేశాము, డెవలప్మెంట్ జరిగిందా లేదని కొంతమంది చిన్న చిన్న వాళ్ళు ప్రశ్నలతో చెప్తున్నారు. బాబు, ఈ డెవలప్మెంట్ ఎవరు ఇచ్చారు? డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా అనేది ఒక్కసారి చూసుకొని మాట్లాడండి. ఊరికే మేము అది చేశాం, ఇది చేశాం, ఛాలెంజ్ అని పార్టీ గారు రమ్మని చూపిస్తాం. చేశారమ్మా, ఏ నిధులతో చేశారు? రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేశారా? చెప్పండి. జీవోలు ఉంటాయి, చెప్పండి. అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులే.